హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిత, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా టీచర్ మరియు యోగా థెరపిస్ట్. ఈరోజు మనము ప్రాణాయామ గురించి, ఒక ముఖ్యమైన ప్రాణాయామ గురించి తెలుసుకుందాం. సో ప్రాణాయామ చేసే ముందు ప్రాణాయామం వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే తెలుసుకుందాం. సో మనం ఎలా ఇన్హేల్ చేస్తున్నాం, ఎలా బ్రీత్ తీసుకుంటున్నాం, ఎలా బ్రీత్ అవుట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎలా శ్వాస తీసుకుంటున్నామో మన లైఫ్ స్పాన్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం కొంతమంది ఋషుల్ని తెలుసుకుందాం, ఋషుల గురించి మాట్లాడుకుందాం. అండ్ ఎవరైతే ఎక్కువగా ఎవరైతే ఎక్కువగా చేస్తూ ఉంటారో వాళ్ళు 9 days కానీ, 10 days కానీ, 11 days, 20 days ఇలా కూడా ఫుడ్ లేకుండా కూడా వాళ్ళు మెడిటేషన్ మీదే బతుకుతూ ఉంటారు. దానికి గల మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు గాలిని ఆహారంగా తీసుకోవడం. సో మనం బ్రతకడానికి ఫుడ్, వాటర్ అండ్ మిగతావి నీరు కానివ్వండి, నిప్పు, ఆకాశం ఇవన్నీ అంటారు. అంటే బ్రతకడానికి ఇవి ఎంత ఇంపార్టెంటో గాలి కూడా 5 పంచభూతాల్లో గాలి ఒకటి. సో మనం ఎలా తీసుకుంటున్నాం బ్రీత్, ఎలా ఎక్సేల్ చేస్తున్నాం అనేది కూడా మన లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ చేసి మనకి డిసీజ్ని ప్రివెంట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి మనము జబ్బుల్ని తగ్గించుకుంటూ మన జీవితం పెంచుకోవాలి అనుకుంటే ద బెస్ట్ మెథడ్ వచ్చి ప్రాణాయామ, ఒక బెస్ట్ టెక్నిక్ అని చెప్పొచ్చు. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే, మనం పొల్యూటెడ్ ఏరియాస్లో ఎక్కువగా ఉండడం వలన, ఎక్కువగా సిటీస్లో అయితే ఎక్కువగా పొల్యూటెడ్ ఎయిర్ కూడా మనము ఇన్హేల్ చేస్తున్నాం. దీనివల్ల మనకి లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, ఇన్ఫ్లమేషన్స్ కానివ్వండి, కొంతమందికి సర్టెన్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 17 to 18% వరకు లంగ్ డిసార్డర్స్ అండ్ లంగ్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఎయిర్ పొల్యూషన్ వల్ల వస్తుంది. సో మనం పీల్చే గాలి విషం అయితే మనకు మన ఆర్గాన్ ఫంక్షన్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే మన పంచభూతాల్లో గాలి కూడా ఒకటి కాబట్టి. ఈరోజు మనము ఒక అద్భుతమైన ప్రాణాయామం గురించి తెలుసుకున్నాం. ఈ ప్రాణాయామ చేయడం వలన మనకు వచ్చే బెనిఫిట్స్ అయితే తెలుసుకున్నాం. దీన్ని కపాలభాతి అని అంటారు. సో కపాలభాతి అంటే ఏంటంటే, మనకు ఈ ప్రాణాయామ చేయడం వలన మనకి లంగ్స్ అనేది డీటాక్స్ అవుతాయి అనమాట. అంటే లంగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, డీటాక్సిఫికేషన్ అవుతుంది. అండ్ దీంతో పాటు ఇమ్యూనిటీ, అంటే ఇప్పట్లో మనకి సీజన్ మారినా సరే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు జలుబు కానీ, దగ్గు, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్, ఫీవర్స్ వస్తూ ఉంటాయి. కారణం ఏంటి? లో ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మనం తీసుకునే ఫుడ్తో పాటు ప్రాణాయామం అనేది 100% వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం కపాలభాతి ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. కపాలభాతి ప్రాక్టీస్ చేయడం వలన రోజుకి కనీసం 5 minutes నుంచి 10 minutes వరకు ఎంటీ స్టమక్తో ఏదన్నా పార్కులో కానీ, చెట్టు కింద కానీ ప్రాక్టీస్ చేయడం వలన, లేకపోతే వెంటిలేషన్ ఉన్న ప్లేస్లో, రూమ్లో కూడా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది, లంగ్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, ఎయిర్ క్వాలిటీ అనేది పెరుగుతుంది, ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది అండ్ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో దీనికి మనము ముందుగా మన ఎనీ సిట్టింగ్ పొజిషన్లో, ఎనీ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవచ్చు. వజ్రాసన కానివ్వండి, సిద్ధాసన కానివ్వండి, దీన్ని నార్మల్ సిద్ధాసన అని అంటాము. వజ్రాసన అంటే 2 మోకాళ్ళు ముడిచి కూర్చోవడం అన్నమాట. మనకు నచ్చిన కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవచ్చు. బట్ ఆల్వేస్ మనము స్పైన్ అనేది మనకి నిటారుగానే ఉండాలి. ఎందుకంటే మనం ఇన్హేల్ చేసేటప్పుడు మన యొక్క ఎయిర్ అనేది నాడుల్ని శుద్ధి చేయడానికి, ప్రతి ఒక్క నాడికి అందడానికి మన కూర్చున్న పొజిషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కపాలభాతి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, హైపర్ టెన్షన్తో సఫర్ అవుతున్న వాళ్ళు, ఏదైనా హెర్నియా సర్జరీస్ ఉన్న వాళ్ళు కానీ, హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, ఏదైనా సర్జరీ అయిన వాళ్ళు, డ్యూరింగ్ పీరియడ్స్, ఆస్తమా ఉన్న వాళ్ళు డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి. కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇది మనం ఫాస్ట్ ఫేస్లో చేస్తాం కాబట్టి షుగర్ లెవెల్స్ స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ సర్జరీ వాళ్ళకి నాట్ సజెస్టబుల్ అనమాట. సో రిమైనింగ్ ఆల్ హెల్దీ పర్సన్స్ ఈ కపాలభాతి అనే ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. సో నిటారుగా కూర్చున్న తర్వాత మెడిటేషన్ పోస్చర్ మనం అడాప్ట్ చేసుకోవచ్చు. ఎనీ ముద్ర, ఏదైనా గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్ లాంటి ప్రాబ్లం ఉంటే దీన్ని ఆపన ముద్ర అని అంటారు. ఇలాంటి ముద్రాన్ని అడాప్ట్ చేసుకొని క్లోజ్ యువర్ ఐస్. నౌ డీప్ అండ్ స్లో ఇన్హలేషన్. వైల్ ఎక్సేలింగ్, స్పీడ్ ఎక్సేల్ ఉండాలి.
ఓకే, ఇలా స్పీడ్ ఎక్సేల్ ఉండాలి. స్లో ఇన్హలేషన్, స్పీడ్ ఎక్సేల్, స్పైన్ స్ట్రైట్గా ఉండాలి. స్ట్రెచ్ అనేది మన అబ్డమిన్ ఉండాలన్నమాట, అబ్డమిన్ మజిల్ మీద ఉండాలి. సో ఇలా కపాలపాటి అనే ప్రాణాయామం ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాణాయామం మనము ఎంప్టీ స్టమక్తో మాత్రమే చేయాలి. ఉదయం పరకడుపున చేయడం వలన డే మొత్తం యాక్టివ్గా ఉండొచ్చు. డే మొత్తం మనకి నిద్ర రాకుండా ఉండి యాక్టివ్గా ఉండి బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ద బెస్ట్ ప్రాణాయామ టెక్నిక్ వచ్చి కపాలభాతి. ఇది మనం చేయొచ్చు. బట్ స్పైన్ కూడా 5 to 10 మినిట్స్ చేసినా డే మొత్తం మనకు ఉంటుంది. అండ్ ఎక్కువ మనం ప్రెజర్ అబ్డమిన్ మజిల్ మీద చేస్తాం కాబట్టి ఎవరైతే లోవర్ అబ్డమిన్ ఫ్యాట్తో సఫర్ అవుతున్నారు, బెల్లీ ఫ్యాట్ అంటాం కదా, ఆ బెల్లీ ఫ్యాట్ని కంట్రోల్ చేయడానికి ద బెస్ట్ టెక్నిక్, బాగా తగ్గించి మన యాప్స్ని టోన్ చేయడానికి, మన యాప్స్ని ఇంప్రూవ్ చేయడానికి కపాలభాతి ద బెస్ట్ టెక్నిక్ అని చెప్పొచ్చు. సో ఈరోజు మనము ద బెస్ట్ ప్రాణాయామం గురించి తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు ఇంకొక మంచి ఆసనతో ప్రాణాయామంతో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.